హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ శ్రీకృష్ణ పరిణయం 27వ భాగాన్ని వినేద్దాం. రుక్మిణి ఏడుస్తూ ఉండడం వల్ల తన తల నొప్పిగా అనిపించడంతో అలాగే పడుకుంటుంది. పార్థు ఇంటికి వెళ్ళేసరికి యశోద గారు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు అని అడుగుతాడు పార్థు. మీ నాన్నకి కాల్ చేసి రుక్మిణి గురించి చెప్పాను, కానీ ఆయన చాలా కోపం తెచ్చుకున్నారు అని అంటారు యశోద. పార్థు అవునా అని అంటాడు. అవునరా, ఆయన ఇంటికి వచ్చి నీతో మాట్లాడతాను అని అన్నారు. ఆయనకి పెళ్ళి ఇష్టం లేదేమోరా అని అంటారు యశోద గారు. ఆ విషయం నేను చూసుకుంటానులే అమ్మా, నువ్వు కంగారు పడుకు అని అంటాడు పార్థు. నాకు కాస్త భయంగా ఉందిరా అని అంటారు యశోద. అమ్మ నా మీద నమ్మకం ఉంచు, నేను చూసుకుంటాను అని అన్నాను కదా, ఆ దేవుడే వచ్చినా నన్ను రుక్మిణిని వేరు చేయలేరు అని అంటాడు పార్థు. సరే కానీ రుక్మిణిని ఇంటికి రమ్మని చెప్పానురా, నువ్వే తనని దగ్గరుండి తీసుకొనిరా అని అంటారు యశోద. సరే రేపు తీసుకుని వస్తానులే అని చెప్పి రూమ్లోకి వెళ్తాడు పార్థు. వాళ్ళ నాన్న గురించి ఆలోచనలో పడతాడు. ఎందుకో అతనికి తేడాగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు రుక్మిణి గురించి నాకు చెప్పింది నాన్నే. అప్పుడు ఆయన ఏదో పొరపాటు పడ్డారని అనుకున్నాను, కానీ ఆలోచిస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది. రుక్మిణి గురించి కనుక్కున్న ఆయనకి ప్రతి విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మెంటాలిటీ ప్రకారం ఏ చిన్న విషయం రాంగ్ అయినా ఆయన ఊరుకోరు. అలాంటిది రుక్మిణి విషయంలో ఇంత పెద్ద పొరపాటు చేస్తారా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు పార్థు. ఈ విషయం గురించి బాగా ఆలోచించాలని అనుకుంటూ ఒకసారి రుక్మిణితో మాట్లాడాలి అని అనుకుని రుక్మిణికి కాల్ చేస్తాడు. పడుకున్న రుక్మిణి అతని ఫోన్ని ఏమాత్రం లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు కాల్ చేసినా తను లిఫ్ట్ చేయకపోయేసరికి పార్థుకి ఎలానో అనిపిస్తూ ఉంటుంది. తన్ని చూడాలి, మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది. ఏం చేయాలి అని అనుకుంటూ చాలాసేపు అలానే ఉండి ఇంకా ఉండబట్టలేక రుక్మిణి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎవరికంటా పడకుండా మెల్లిగా రుక్మిణి రూమ్లోకి వెళ్తాడు పార్థు. రుక్మిణి కింద పడుకుండిపోయి కనిపించడం చూసి తన దగ్గరికి వెళ్తాడు. ఇదేంటి ఇలా పడుకుంది అని అనుకుంటూ తనని పరిశీలించి చూస్తాడు. ఆమె చెంపల మీద కన్నీటి చారలు కనిపించాయి. ఇది ఏడ్చిందా, అసలు ఎందుకు ఏడ్చిందని అనుకుంటూ తను అలా కింద పడుకోవడం నచ్చక ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. కన్నా, నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. నువ్వు నన్ను వదిలి వెళ్తావని నేను నీకు ఏమీ చెప్పలేకపోయాను, కానీ నువ్వు నిజంగానే నన్ను వదిలి వెళ్ళిపోయావు. కన్నా కన్నా అని పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయావు. ఒకసారి ఆ రోజు నా మాట విని ఉండొచ్చు కదా అని అంటూ నిద్రలోనే కలవరిస్తున్న రుక్మిణిని చూసి ఆశ్చర్యపోతాడు పార్థు. రుక్మిణి ఏంటి జరిగిన విషయాన్ని కలవరిస్తుంది? తనకి ఆ విషయం గుర్తు లేదు కదా, మరి ఏదో అంతా తెలిసిన దానిలో ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటూ కాస్త కంగారు పడతాడు పార్థు. అతని చేతిని ఏదో తాకేసరికి అతని చేతి వైపు చూసుకుంటాడు. రుక్మిణి అతని చేతిని గట్టిగా పట్టుకొని కనిపిస్తుంది. నిన్ను ఇలా గట్టిగా పట్టుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవు, నేను ఇలానే నిన్ను గట్టిగా పట్టుకొని ఉంటాను కన్నా అని అంటూ ఉంటుంది రుక్మిణి. పార్థు తనను చూసి బాధపడుతూ ఇంకో చేయితో తన తలని నిమురుతూ, నేను ఎక్కడికి వెళ్ళను రుక్మిణి, నీతోనే ఉంటాను, నీ వెంటే ఉంటాను అని అంటూ తనని అలానే చూస్తూ ఉంటాడు. అతని ఫోన్ రింగ్ అయ్యేసరికి కొద్దిగా కదులుతూ కళ్ళు తెరుస్తుంది రుక్మిణి. ఆమె డిస్టర్బ్ అయ్యేలోపే ఫోన్ అటెండ్ చేద్దామనుకున్న పార్థు తను మెల్లిగా కళ్ళు తెరవడం చూసి రుక్మిణి అని మెల్లగా పిలుస్తాడు. మసగగా కనిపిస్తున్న పార్థు రూపం చూసి కన్నా అని అంటూ పూర్తిగా కళ్ళు తెరుస్తుంది రుక్మిణి. కానీ ఆమె నిద్ర మబ్బు పూర్తిగా తొలగదు. పార్థు తను కన్నా అని పిలవడం విని ఆశ్చర్యపోతూ రుక్మిణి అని షాక్ అవుతా పిలుస్తాడు. కన్నా ఏంటి నువ్వు, నీ ఫోన్ రింగ్ టోన్ మార్చవా? నేను ఎప్పుడు పడుకున్నా కూడా అది మోగి నా నిద్ర పాడు చేస్తూ ఉంటుంది అని అంటూ అతని ఎక్స్ప్రెషన్ పట్టించుకోకుండా నిద్ర మబ్బులో అతని మీద ఎద మీద వాలుతుంది రుక్మిణి అలా మాట్లాడుతూ ఉంటే అతనికి ఆశ్చర్యంగా మరియు కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. రుక్మిణి కళ్ళు మూసుకుని అలా పడుకుంటూ ఉండగా మళ్ళీ పార్థు ఫోన్ రింగ్ అవుతుంది. ఆ సౌండ్కి కళ్ళు తెరిచి అతని వైపు చూస్తూ, కన్నా ప్లీజ్ నీ ఫోన్ ఆఫ్ చేయి అని అంటుంది రుక్మిణి. పార్థు ఫోన్ని పట్టించుకునే స్థితిలో లేడు. అతని దృష్టి మొత్తం రుక్మిణి మీదనే ఉంది. ఆమెని అలానే చూస్తూ ఉన్నాడు. రుక్మిణికి అతను ఎందుకు అలా చూస్తున్నాడనేది అర్థం కాక, ఏమైంది కన్నా, ఎందుకు అలా చూస్తున్నావు అని అంటూ చుట్టూ చూస్తుంది. తను తన రూమ్లో ఉండడం చూసి తనకి మొత్తం అర్థమవుతుంది. అలానే అతను ఆమె రూమ్లో ఉండడం చూసి షాక్ అవుతూ అతన్ని చూస్తుంది. పార్థు ఒక్కసారిగా అతన్ని హత్తుకుంటాడు. రుక్మిణి అతన్ని దూరం తోసేసి, మీరేంటి ఇక్కడ, మా ఇంట్లో మీరేం చేస్తున్నారు, అది కూడా నా రూమ్లో అని కోపంగా అడుగుతుంది. పార్థు రుక్మిణి వైపు అయోమయంగా చూస్తాడు. అడిగేది మిమ్మల్ని, ఎందుకు ఇక్కడున్నారు అని కోపంగా చూస్తూ అడుగుతుంది రుక్మిణి. పార్థుకి ఆమె కోపంలో బాధ కనిపిస్తుంటే, నువ్వు నా కాల్ లిఫ్ట్ చేయలేదు, అందుకే నిన్ను చూడాలనిపించి వచ్చాను అని అంటాడు పార్థు.
రుక్మిణి, పిచ్చి పట్టిందా నీకు? ఎవరైనా ఇలా ఇంటికి వస్తారా? ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని కోపంగా అంటుంది. పార్థు రుక్మిణి అని ప్రేమగా పిలుస్తాడు. రుక్మిణి అతని పిలుపుకి మెల్ట్ అయిపోతున్నా ఉన్నా అతని ముందు బయటపడకూడదని అనుకుని ఇక్కడి నుండి వెళ్తారా వెళ్ళరా అని కళ్ళల్లో నుండి నీళ్లు వస్తున్నా కూడా కోపంగా అడుగుతుంది. పార్థుకి ఆమెకి అంతా గతం గుర్తొచ్చిందనే విషయం అర్థమైపోయి మళ్ళీ తనని హక్ చేసుకుంటాడు. రుక్మిణికి ఎలా స్పందించాలో తెలియలేదు. అతన్ని దూరం తోయడానికి ట్రై చేసింది కానీ ఆమె వల్ల కాలేదు. అతను అలానే హత్తుకుని ఉండేసరికి ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి. తనకి ఒకవైపు సంతోషంగా ఉంది, ఇంకోవైపు బాధగా ఉంది. శిలలా ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉండిపోయింది. పార్థు కన్నీళ్లు తన వీపును తాకేసరికి పార్థు గారు అని అంటూ అతనికి దూరం జరిపి అతని మొహం వైపు చూసింది. అతని ఏడుస్తూ కనిపించేసరికి కంగారుగా అనిపించి ఎందుకు ఏడుస్తున్నారు అని కంగారుగా అడుగుతూ అతని కన్నీళ్లు తుడిచింది. పార్థు ఆమె కళ్ళల్లోకి చూస్తూ నీకు నేను గుర్తుకు వచ్చానా అని తడబడుతూ ఒక్కో మాట అడుగుతాడు. రుక్మిణి అని బాధగా తల ఊపుతుంది. ఎప్పుడు గుర్తొచ్చింది అని మెల్లిగా అడిగాడు పార్థు. చెబుతాను కానీ నా ఒక్క ప్రశ్నకి మీ సమాధానం కావాలి అని అంటుంది రుక్మిణి. పార్థు ఏంటి అన్నట్టు చూశాడు. ఎందుకు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చారు అని అడుగుతుంది రుక్మిణి. పార్థు ఆమె కళ్ళల్లోకి చూస్తూ నిజం చెబుతున్నాను రుక్మిణి, నిన్ను ఎలాగైనా బాధ పెట్టాలని అనుకుని మళ్ళీ నీ ముందుకొచ్చాను. కానీ నిన్ను కలిసిన క్షణం నుండి అలా చేయలేకపోయాను. నీ మీద ఉన్న ప్రేమ కూడా నన్ను అలా చేయనివ్వలేదు. నా ప్రేమ నీకు దగ్గర అవ్వాలనే కోరుకుంటూ ఉంది. అందుకే నీకు మళ్ళీ నా ప్రేమను చూపించాలని అనుకుంటూ నీ దగ్గరికి అయ్యాను అంటాడు. రుక్మిణి కళ్ళల్లో నీళ్లతో మళ్ళీ నాకు దూరం అవ్వవు అన్న నమ్మకం ఏంటి అని అడుగుతుంది. నీకు నమ్మకం కలిగించడానికి నేనేం చేయాలో చెప్పు, చేస్తాను, ఏదైనా చేస్తాను. కానీ ఈసారి నిన్ను మాత్రం దూరం చేసుకోలేను. ఈ 2 ఏళ్ళు నేను పడ్డ బాధ మళ్ళీ పడలేను అని బాధగా అంటాడు పార్థు. రుక్మిణి ఏడుస్తూ నువ్వే బాధపడ్డావా? నేను పడలేదా? మరి నా బాధని తీర్చడానికి ఎవరున్నారు? ఆ రోజు ఒకసారి నా మాట విని ఉంటే ఏమైపోయేది? నా మాట కన్నా నీకు నీ పంతం ఎక్కువైపోయే కదా. మరి ఎందుకు ఇప్పుడు ఇదంతా? వెళ్ళిపో, నా నుండి దూరంగా, నా కంటికి మళ్ళీ కనిపించుకు, వెళ్ళిపో వెళ్ళిపో అని కోపంగా అంటూ అతని గుండెల మీద కొడుతూ ఉంటుంది. పార్థు ఆమె బాధను చూసి సారీ రుక్మిణి, ఆ రోజు నా కోపం కంట్రోల్ చేసుకున్నా అయిపోయిండేదేమో. దానివల్లనే మనం ఇలా బాధపడుతున్నాం. ఇంకోసారి అలా చెయ్యనురా, నమ్ము అని అంటాడు. ఏం వద్దు, నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు, ఎక్కడికి వెళ్ళిపోతావో వెళ్ళిపో. ఈసారి నా మాట వినమని కూడా నీతో చెప్పను అని ఏడుస్తూ అంటుంది రుక్మిణి. పార్థు సారీ చెబుతున్నాను కదా రుక్మిణి, ప్లీజ్ రా, క్షమించు అని అంటూ ఆమె చేతుల్ని అతని చెంపల మీద పెట్టుకుని కావాలంటే నన్ను కొట్టు అని అంటాడు. రుక్మిణి ఏడుస్తూ అతన్ని చిన్నగా కొడుతూ ఉంటుంది. ఆమె కొట్టిన ప్రతిసారి అతను సారీ అని చెబుతూ ఉంటాడు. 5-6 దెబ్బలు కొట్టి ఒక్కసారిగా అతని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది రుక్మిణి. ఎందుకు కన్నా అలా చేస్తావు? ఒకసారి నా వైపు నుండి ఆలోచించవచ్చు కదా. ఒకసారి ఏమైంది ఏంటి అని నన్ను అడిగించవచ్చు కదా అని అంటూ ఏడుస్తూ ఉంటుంది రుక్మిణి. పార్థు ఆమెని హత్తుకుని ఏడుస్తూ ఆమె వెన్ను నిమురుతూ ఉంటాడు. రుక్మిణి కాసేపటికి అతనికి దూరం జరిగి అతని మొహం మొత్తం ముద్దులు పెడుతూ నీకు ఎప్పుడూ చెప్పలేదు కదా, ఇప్పుడు చెబుతున్నాను విను. నిన్ను తప్ప నేను ఎవరినీ ప్రేమించలేదు, ప్రేమించలేను కూడా. ఐ లవ్ యూ కన్నా, ఐ లవ్ యూ అని అంటుంది. పార్థు ఏడుస్తూ నవ్వుతూ ఐ లవ్ యూ టు రుక్మిణి అని తనని హత్తుకుంటాడు. రుక్మిణి అతని వైపే చూస్తూ నేను మీ దగ్గర ఇంకెప్పుడు ఏదీ కూడా దాచను, ప్రతిదీ చెబుతాను. అప్పుడు మీతో ఏం చెప్పనందుకు నన్ను క్షమించండి అని అంటుంది. పార్థు అని అంటూ తనని ఇంకా గాఢంగా ఆక్ చేసుకుంటాడు. రుక్మిణికి తన మెడలో ఏదో గుచ్చుకున్నట్టు తెలుస్తూ ఉంటే అది ఏంటో అర్థమై అతనికి దూరం జరిగి మరి దీని సంగతి ఏంటి అని తన మెడలో ఉన్న మంగళసూత్రాలు చూపిస్తూ రేపు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి నా మెడలో తాళి కట్టానంటే ఏం చేస్తావు అని అడుగుతుంది. చంపేస్తాను అని కోపంగా అంటాడు పార్థు. సడన్గా అతనికి వచ్చిన కోపం చూసి కంగారు పడుతూ అతడిని చూస్తుంది రుక్మిణి. పార్థు అతని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆమె చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని నువ్వు అలా మాట్లాడుకు, నీ మెడలో నేను కట్టిన తాళి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నీ మెడలో ఉన్నది కూడా నేను కట్టి ఉంటాను అని అంటాడు. అంత నమ్మకంగా ఎలా చెబుతున్నావు అని అడుగుతుంది రుక్మిణి. ఎందుకంటే నేనంటే నీకు పిచ్చి ప్రేమ, నాకన్నా కూడా నువ్వే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అలాంటిది నువ్వు ఇంకొకటి చేత తాళి కట్టించుకోవు అని అంటాడు పార్థు. నాకే తెలియకుండా నా తాళి నా మెడలోకి వచ్చింది, కావాలని నా మెడలో ఎవరైనా కట్టి ఉంటే అని కంగారుగా అడుగుతుంది రుక్మిణి. నువ్వే చెప్పావు కదా మనం ఊటీ వెళ్ళినప్పుడు ఏదో అయింది అన్నట్టు దృశ్యాలు కనిపించేవని. అప్పుడు మనం వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ లేరు, మనం తప్ప.
ఆ రోజు మనం ముడుపు కడుతున్నప్పుడే నా చేతిలో నుండి నీ మెడలో పసుపు తాడు పడిపోయి ఉంటుంది, లేదా ఆ చెట్టు మీద నుండి పడిపోయి ఉంటుంది అని అంటాడు పార్థు. రుక్మిణి ఒకవేళ కాకపోతే అని కంగారుగా చూస్తూ అడుగుతుంది. అయితే నీ అనుమానం పోయేలా ఈ పసుపు తాడు తీసేసి నీ మెడలో ఇప్పుడు తాళి కడతాను అని అంటాడు పార్థు. రుక్మిణి ఆశ్చర్యపోతూ చూస్తుంది. అవును, ఈసారి అందరి సమక్షంలో నిన్ను నా దాన్ని చేసుకుంటాను అని అంటాడు పార్థు. ఏమంటున్నారు అర్థమవుతుందా? ఈ తాళి నా మెడలో ఎలా వచ్చిందో తెలియకుండా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? ఏదో అనుమానంతో నేను నీ దాన్ని అవ్వగలనని నీకు అనిపిస్తుందా అని అడుగుతుంది రుక్మిణి. మరి ఏం చేయమంటావు అని అడుగుతాడు పార్థు. నువ్వే ఏదో ఒకటి చేసి నా మెడలో ఇది ఎలా వచ్చిందో కనుక్కో అని అంటాడు రుక్మిణి. అంటుంది. పార్థు నేనా అని అడుగుతాడు. రుక్మిణి అవును నువ్వే అని అంటుంది. నేను ఎలా తెలుసుకుంటాను ఇది ఈ టైంలో జరిగిందని? నువ్వు ఏమైనా చెప్పి ఉంటే కనుక్కోవడం సులభమయ్యేది, కానీ నీకే ఏం తెలియదు అని చిరుకోపంగా అంటాడు. నేనే ఇది నా మెడలో పడాలని కోరుకున్నాను కదా అని తను కూడా కోపంగా అంటుంది రుక్మిణి. నువ్వు కోరుకున్నావని అనడం లేదు, కానీ నీకు ఏమాత్రం తేడా తెలియలేదా? నీ మెడలో తాళి పడ్డప్పుడు నీకు స్పర్శ కూడా తెలియలేదా అని అడుగుతాడు పార్థు. ఇప్పుడు తెలియకపోవడం కూడా నా తప్పేనా అని కోపంగా చూసింది రుక్మిణి. పార్థు అలా అనడం లేదు రుక్మిణి, కానీ నీకు తెలియాలి కదా అని అడుగుతున్నాను అంతే అని అంటాడు. మిమ్మల్ని తెలుసుకోమని చెప్పి తప్పు చేశాను. నేనే నా ఏడుపు నేను ఏడుస్తూ ఉంటానులేండి, మీకు నచ్చినట్టుగా ఉండండి అని అంటుంది రుక్మిణి. పార్థు అది కాదు రుక్మిణి అని అంటుంటే రుక్మిణి అని పిలుస్తున్న గౌతమి గారు పిలుపు విని కంగారుగా పార్థు నోటిని చేతితో మూసేసి అమ్మా అంటుంది. గౌతమి గారు తలుపు అటువైపు నుండి నీకు ఫోన్ వచ్చింది అని అంటారు. ఎవరమ్మా అని అడుగుతుంది రుక్మిణి. నీకోసం డాక్టర్ గారు కాల్ చేశారు, రేపు హాస్పిటల్కి చెకప్కి రమ్మని చెప్పారు, నువ్వు కలుస్తావా అని అడుగుతాడు గౌతమి గారు. రుక్మిణి నేను వెళ్తానులే అమ్మా అని అంటుంది. గౌతమి సరే అదే చెబుతాను అని వెళ్ళిపోతారు. పార్థు ఆమె వైపు చూస్తూ ఉంటాడు. రుక్మిణి అతని నోటి మీద చెయ్యి తీయగానే హాస్పిటల్కి ఎందుకు అని అడుగుతాడు పార్థు. ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్ చెప్పారు కదా, మళ్ళీ అడుగుతారేంటి అని మామూలుగా అంటుంది. పార్థుకి అప్పుడు హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. రుక్మిణిని ఎలా దగ్గర చేసుకోవాలని ఆలోచిస్తున్న పార్థు ఆ విషయం గురించి మర్చిపోయాడు. పార్థు కంగారుగా అయితే ఇప్పుడు అత్తయ్య మాట్లాడింది ఆ హాస్పిటల్ మ్యాటర్ గురించేనా అని అడుగుతాడు. అత్తయ్యనా అని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడుగుతుంది రుక్మిణి. మీ అమ్మ నాకు అత్తయ్యే కదా, అయినా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తలా తోక లేకుండా మాట్లాడతావేంటి అని అంటాడు పార్థు. రుక్మిణి చిన్నగా మొహం చేసుకుని అవును అని చెబుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.